హాయ్ అండి, తెలుగు టేస్టీ హబ్కి స్వాగతం. ఈరోజు మనం వెజ్ పికిల్ రెసిపీ చేస్తున్నాము. దానికి మనం కావాల్సినవి క్యారెట్, మ్యాంగో, దొండకాయ, చిల్లీ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పేపర్ మీద క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఆరబెట్టుకొని వీటిల్లో మనం ఆవపిండి, మెంతుపిండి, ఆవపిండి రెండు స్పూన్లు వేస్తే మెంతుపిండి 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని సాల్ట్ 3/4 కప్పు వేసుకొని కారం కూడా 3/4 కప్పు వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ అన్నిటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని వాటికి ఉప్పు కారము వాటికి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీనికి మనము పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపుకి తగినంత ఆయిల్ పోసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. తాలింపు గింజల్ని కూడా వేసుకోవాలి. అవే బాగా వేగినాక ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఉంచుకొని కొంచెం ఫ్రై అయ్యాక వాటిని కలుపుకుంటూ ఉండాలి. బాగా ఆ పోపంతా బాగా కాలేదాకా కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం పోపుని ఆపేసుకోవాలి. పోపు వేగినాక దీనికి ఆ పచ్చడిలో మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని